నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టిల్లు స్క్వేర్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన రివ్యూ అండ్ ఆల్సో రియాక్షన్ కూడా ఇచ్చేస్తాను. చిన్న క్వశ్చన్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను. తప్పకుండా అయితే ప్రెసిడెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ స్టార్టింగ్లో చూసుకుంటే మాత్రమే ఈ ట్రైలర్కి సంబంధించిన డ్యూరేషన్ చూసుకుంటే 3 minutes and 35 seconds డ్యూరేషన్తో పాటు వచ్చింది అమ్మడపై. కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది ట్రైలర్కి అయితే. ఇక్కడ స్టార్టింగ్లో బాగానే ఉంది. సో స్టార్టింగ్లో మన టిల్లు ఎంట్రీ ఉంటుంది అన్నమాట. మొత్తం మేకప్ వేసేసుకొని ఒక అమ్మాయిని కూడా చూపిస్తాం, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ నుంచి మన కథ స్టార్ట్ అవుతుంది. పెళ్ళి చేసుకొని అన్నాడు, లవ్ చేసుకోరంటే ఆ కథలు కూడా అయినాయి. నోట్లో బొంగు పెట్టింది అనేసి అయితే ఒక డైలాగ్ అయితే ఇస్తాడు అనమాట. సో బాగా ఏమంటాం, ఈ తెలంగాణ స్టైల్లో కామెడీ అయితే ఉంటుందో సూపర్గా అనిపిస్తే. లాస్ట్ టైం టిల్లు కూడా అట్లా దానివల్లనే హిట్ అయింది. వెంటనే ఇప్పుడు మన హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ తన లిప్ సీన్లు మరి ఘోరంగా పెట్టేసారు, ఘోరంగా ఉన్నాయి. అదే దగ్గర 15 seconds దాకా అదే పెట్టారు. అండ్ దాని తర్వాత మిగతా ర్యాండమ్ షార్ట్స్, ఇక్కడ వేరే వీక్నెస్ ఏది, నీ వీక్నెస్ ఏదంటే నా వీక్నెస్ కళ్ళు, నీ వీక్నెస్ ఏది నా వీక్నెస్ గుండె అని చెప్తారు. తర్వాత గుడ్ సెక్స్ అనేసి ఇట్లా గురించి కొన్ని నార్మల్ చిన్న డైలాగ్స్ అనేవి వస్తాయి. సో అదంతా పక్కకు పెడితే ఈ అనుపమ పరమేశ్వర్ ఫాదర్ వచ్చేసరికి ఆడపిల్ల తండ్రి లాగా అడుగుతున్నా, మీ కొడుకుని మీరు ఎలా పెంచిరు అనేసి అంటే టిల్లు వాళ్ళ ఫాదర్ పాట వాడు అదే ఫాదరు వాడైతే వాన్ మన ఆడవేరికి నేను పెంచాలి అనేసి అయితే ఒక డైలాగ్ ఇచ్చేస్తాడు. ఇక్కడ దాకా అయితే బాగానే ఉంది. 2 minutes దాకా కూడా మనకి ఏం కనిపించదు. స్టార్ బాయ్ సిద్ధు అనే ఒక టైటిల్ అయితే వచ్చేస్తుంది. అక్కడి నుంచి మిగతా 1.5 minute ఏంటంటే 3 minutes 35 seconds డ్యూరేషన్ అన్నా కదా, అక్కడ నుంచి మీకు బాగానే ఉంటుంది. సాంగ్ హ్యాపీగా అంతా కూడా బాగానే ఉంది. ఇక్కడ దాకా కూడా అంత బాగుంది. అండ్ కాస్ట్యూమ్స్ ఇక్కడ తేడా వచ్చేస్తుంది. 2 minutes కాడ నుంచి కొంచెం దూరం పెట్టుడు. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్ 2 minutes and 10 seconds కాడ మనకి తేడాగా అనిపించేస్తుంది. మీకోసం తీసుకునే నేను బిస్కెట్ అయిపోయినా అన్న డైలాగ్ అయితే ఇస్తాడన్నమాట మనోడు. సో ఇక్కడ నుంచి ఐ థింక్ యాక్షన్, గన్ ఫైరింగు అండ్ వేరే యాక్షన్ షార్ట్స్ ఇక్కడ నుంచి మ్యాక్సిమం అన్నీ కూడా యాక్షన్ షార్ట్స్ అన్నాడు ఇక్కడనే పెట్టేసారు. అండ్ ఒకటి గమనిస్తే మనోడు ఇక్కడ డ్యాన్స్ వేస్తాడు. డ్యాన్స్ షార్ట్స్లో మిగతా వేరే షార్ట్స్ కూడా ఉన్నాయనుకోండి, ఎంజాయ్ చేసిన షార్ట్స్ కూడా ఇక్కడ మళ్ళా 2-3 లిప్ షార్ట్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఇంకో మర్చిపోయినా, మనం ఈ షార్ట్స్ మధ్యలో లీలులో ముంచుతారు. సో లీలులో ముంచినప్పుడు మెడలో ఒక గోల్స్ ఉంటుంది స్టార్ బాయ్ అనేసి. సో అదే టైటిల్లో ఏం రిసెంబెలెన్స్ ఉందో తెలియదు, కానీ అదైతే 2 షార్ట్లు అయితే కనిపించింది. అండ్ దాని తర్వాత ఎండింగ్లో మనకు 2 minutes 56 secondsకి మనోడు వేసుకుంటాడు. ఈ ఊళ్ళో ఉన్న ఆడళ్ళ పంచాయతీ మొత్తం నా నెత్తి మీదకి వేసుకుంటున్నాను ఒక డైలాగ్ వేసిండు. సో బాగా అనిపించింది నాకైతే. నాకు తెలిసి ఈ అనుపమ పరమేశ్వర్ది ఎట్లయితే లాస్ట్ టైం డీజే టిల్లు ఎట్లుందో టిల్లు స్క్వేర్లో కూడా అంతే ఉంటుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ డైలాగ్ కూడా ఎండింగ్లో డైలాగ్ మాత్రం అంతే ఉంది. అండ్ లాస్ట్లో టిల్లు 2 అనేసి అయితే మనకి టైటిల్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఎండింగ్లో పోయేమో కూడా మనకి స్పెట్స్ వస్తాయి, స్పెట్స్ పెట్టేసుకుంటాడు. అండ్ మూవీ రిలీజింగ్ ఆన్ March 29th అని అఫీషియల్గా డేట్ కూడా ఆన్ చేశారు. సో ఎగ్జాక్ట్గా March 29th అంటే నెలన్నర ఉంది. 1 నెల 15 రోజులు అట్లా పెట్టుకోవచ్చు ఈజీగా. నెలన్నర మూవీ టైం పడుతుంది. సో మూవీ ఎంజాయబుల్ అంటే ఎస్, మూవీ ఎంజాయబులే. కామెడీ పరంగా అయితే ఏ డోకా లేదు. మనం కామెడీ పరంగా అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు మూవీని. కమింగ్ టు రియాక్షన్స్ అవన్నీ కూడా పక్క పెట్టేస్తే ట్రైలర్ ఎలా అనిపించిందంటే బాగుంది, నాకైతే బాగుంది, ఎంజాయ్ చేస్తున్నా. అండ్ కొన్ని ఏమంటారు, చాలామంది లాస్ట్ టైం టిల్లుకి సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు అనుపమ పరమేశ్వర్ లిప్ సింగ్స్ ఉంటాయి, లిప్ సింగ్స్ అని పెట్టి లిప్ సింగ్కి సంబంధించిన షార్ట్స్ పెట్టిర్రు. కొంచెం మరీ ఎక్కువ అయిపోయింది అన్నట్టు అనిపించింది నాకైతే. ఏమంటారు కిస్సింగ్ షార్ట్స్ అది పక్కకు పెడితే మిగతాదంతా కూడా ట్రైలర్లో చాలా బాగా అనిపించింది, ఎంజాయబుల్ ఉంది. అయితే మనం డీజే టిల్లు తర్వాత ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి నిలబడింది అనుకోవచ్చు. టిల్లు స్క్వేర్లో ఏదైతే కంటిన్యూస్ సీక్వెల్ ఎట్లా ఉంటుందో దానికి నిలబడింది అనుకోవచ్చు ట్రైలర్ ప్రకారంగా. మూవీ చూసినాక సపరేట్గా నా ట్రైలర్ రివ్యూ అది చేస్తాను, దానికోసం అయితే ఫాలో కాండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను పబ్లిక్ టాక్ కూడా తీసుకొస్తాను అనమాట. అంటే థియేటర్స్ కాడ పబ్లిక్
వాళ్ళ ఒపీనియన్ ఏందనేసి అది కూడా తీసుకొస్తున్నాను. నా రివ్యూ కూడా చెప్తున్నాను మీకు. గ్రౌండ్ రిపోర్ట్ల థియేటర్ కాడ కూడా రెస్పాన్స్ అనేది రెండు కూడా మీకు తీసుకొచ్చి చూపిస్తున్నావు కాబట్టి మీకు వ్యాలిడ్ జెన్యున్ కూడా చూపిస్తున్నావు కాబట్టి మీకు ఈజీగా రెండింటిది కూడా క్లారిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట. అందుకే తీసుకొస్తున్న దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతే ఈ రివ్యూ రియాక్షన్ మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.